హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. రోజుకొక యాపిల్ తింటే చాలు డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు అనేది ఒకప్పటి మాట. రోజుకొక ఉసిరికాయని తింటే చాలు ఇక హెల్తీ లైఫ్ మన చేతుల్లోనే అనేది ఇప్పటి మాట. మరి అలాంటి ఉసిరికాయలు ప్రతి సీజన్‌లోనూ మనకి దొరకవు కదా! అందుకోసమే ఇప్పుడు నేను చూపించబోయే విధంగా గనక మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే ఎప్పటికీ ఉసిరికాయలు మన చేతుల్లో ఉన్నట్టే. అదెలాగో ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా చేసి చూపిస్తాను. మీరు చూసేయండి. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న ఉసిరికాయన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్‌లోకి వేసుకోవాలి. వీటితో పాటుగానే ఒక చిన్న అల్లం ముక్కని, అలాగే కరివేపాకులని, కొద్దిగా పసుపుని కూడా వేసుకొని వీటన్నింటిని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నీళ్ళని కొద్దిగా మిక్సింగ్ జార్ తిరగడానికి సరిపడినన్ని మాత్రమే వేసుకుంటూ ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పేస్ట్‌ని తీసి ఏదైనా పల్చటి క్లాత్‌లో వేసుకొని బాగా నీళ్ళను వడకట్టుకోవాలి. పూర్తిగా నీళ్లు మాత్రమే బయటకొచ్చే విధంగా ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇలా గట్టిగా పిండుకున్నప్పుడు వచ్చిన ఈ పిప్పిని అస్సలు వేస్ట్ చేయాల్సిన పని లేదు. మనం వీటిని కూడా పప్పుల్లో వేసుకోవడము, చట్నీల్లో వేసుకోవడము, అంతేకాకుండా ఎండలో పెట్టుకొని ఈ పౌడర్‌ని కూడా మనం వాడుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ జ్యూస్‌ని తీసి ఐస్ క్యూబ్స్‌ని తయారు చేసుకోవడం కోసం మౌల్డ్స్‌లలో కానీ, లేదంటే ఇలా ఐస్ ట్రేస్‌లలో కానీ మొత్తం ఫిల్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్‌లో 7-8 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత వీటన్నింటిని తీసి ఏదైనా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్‌ని తీసి రోజుకొకటి చొప్పున గ్లాస్‌లో వేసుకొని వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ తాగేసేయడమే. ఇలా చేయడం వల్ల మనకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేయడమే కాకుండా డైజెషన్‌కి కూడా బాగా పనిచేస్తుంది. ఇక ఈ పద్ధతిలో ఉసిరికాయని మనం తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టొచ్చు. ఇక ఈ ఆమ్లా క్యూబ్స్‌ని కొన్ని రోజుల పాటు మనము నిల్వ చేసుకోవాలి అంటే జిప్‌లాక్ కవర్స్‌లో కానీ, లేదంటే ఎయిర్ టైట్ బాక్సుల్లో కానీ వేసుకొని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. మరి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయడమే కాకుండా ఒక చిన్న లైక్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.